ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ధర్మశాస్త్రంలో వ్యతిపాతే విధృత్యంచ శ్రాద్ధం కుర్యాద్విచక్షణ అని శాస్త్రం చెబుతోంది. అంటే వ్యతిపాత యోగం, వైద్యుతి యోగం, దాన్ని విధృతి యోగం కూడా అంటారు. ఈ యోగాల సమయంలో చేసేటువంటి శ్రాద్ధం వల్ల పితృదేవతలు అద్భుతమైన తృప్తి పొందుకుంటారట. మీ జాతకంలో పితృదోషం ఉందా? మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు ఈ పుష్కర సమయంలో ఎవరెవరికైతే పితృదోషం ఉందో ఈ 6వ తేదీ రోజున తప్పకుండా మీరు యమునా తీరంలో గనక ఈ యొక్క పితృదోష నివారణ పూజ చేస్తే అద్భుత యోగం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మనకి మధురలో ఉన్నటువంటి మధుర బృందాలు ఉన్నటువంటి ఘాట్లో కనుక మీరు ఈ యొక్క పితృదోష నివారణ పూజ చేస్తే అద్భుతమైన పితృదోష నివారణ అంటే నారాయణ బలి కానీ లేదా మామూలు పిండ ప్రదానం చేస్తే సరే ఈ శ్రాద్ధం వైధృతి శ్రాద్ధం ఇది చేయడం వల్ల అద్భుత యోగం. మరి ఇప్పుడు మనకి పుష్కరాల సమయంలో శ్రాద్ధం పెడితే విశేషం. అందులో ఇప్పుడు 6వ తేదీ వైధృతి యోగం ఉంది. ఆ రోజు వైధృతి యోగం అంటే స్వామి కొత్తగా వింటున్నాను అంటే ప్రతి మాసం వస్తుంది, ప్రతి మాసం కూడా వస్తుంది. ఇక్కడ 2 విశేషాలు గుర్తుపెట్టుకోండి మీరు. మనకి 2 విశేషాలు ఉన్నాయి. ఇది ఎవరు చెప్పరు చాలామంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ ఇది పురుషోత్తమ మాసము, ఇది పురుషోత్తమ మాసము. అలాగే అద్భుతమైనటువంటి ఎన్నో 60-70 సంవత్సరాలు వస్తే కానీ మళ్ళీ ఇటువంటిది రాదు. అటువంటి పురుషోత్తమ మాసంలో వస్తున్నటువంటి పుష్కర యోగం. అసలు పుష్కరాలు అసలు ఎప్పుడు వస్తాయి? అధిక మాసంలో పురుషోత్తమ మాసం తెలియదు మనకి. ఈసారి మన అదృష్టం కొద్ది వచ్చింది. వ్యతిపాత యోగం అయిపోయింది. మొన్న 27-20 తారీఖులలో వ్యతిపాత యోగం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది మనకి వైధృతి యోగం, దాని విధృతి యోగం కూడా అంటారు. అది 6వ తేదీ రోజున, ఎప్పుడో మనకు 6వ తేదీ రోజున ఉంది. అది శనివారం రోజు అయింది. కాబట్టి తప్పకుండా ఈ శనివారం రోజున ఎవరెవరైతే పితృదోషం ఉన్నవాళ్ళు అలా చెప్తారు, సంతానం అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేవు, ఆడపిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, పితృదోషాలు అన్నారు, సంతానం బాగుందన్నారు డాక్టర్లు, బాడీలు అంతా బాగుందన్నారు అండి, కానీ సంతానం అవ్వట్లేదు అనుకున్న వారందరూ కూడా దయచేసి మీరందరూ ఎవరి జాతకంలో అయితే పితృదోషం అని చెప్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వైధృతి యోగం ఉన్న రోజున అంటే 6వ తేదీ జూన్ 6వ తేదీన శనివారం రోజున ఎవరెవరైతే ఈ యొక్క వైధృతి శ్రాద్ధం చేస్తున్నారో వారికి పితృదోషం పూర్తిగా తొలగిపోతుంది. మీకు పితృదోషం పోవాలంటే తప్పకుండా ఈ వైధృతి శ్రాద్ధం పెట్టండి. అద్భుతమైనటువంటి మీకు వివాహ యోగం, సంతాన యోగం, అనుకున్న దాంపత్య జీవనం, ధనయోగం, ఐశ్వర్యము, రుణ విమోచనము, పుణ్యకర్మ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ యొక్క అంటే మనకి యమునా పుష్కరాల సంబంధ విషయంలో ఈ శనివారం రోజున శనేశ్వరుడి యొక్క అనుగ్రహంలో పొందుకోవచ్చు. ఎందుకంటే కాళింది సోదరుడు శనేశ్వరుడే కదా అని చెప్పుకున్నాం కదా. ఆ కాళింది సోదరుడు శనేశ్వరుడి యొక్క రోజు కాబట్టి ఈరోజు వైధృతి యోగం ఉంది. కాబట్టి కాలపురుషుడి యొక్క మరొక రూపం కూడా శనేశ్వరుడే కాబట్టి అంటే యమధర్మరాజుకి సోదరుడే కదా శనేశ్వరుడు. కాబట్టి ఇటువంటి శనేశ్వరుడిని కూడా మనము అంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు. ఈ వైధృతి యోగం రోజున మనం స్నానం ఆచరించడం ఒక పుణ్యప్రదమైతే ఇదే శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటుగా మృత్యుంజయ దోషాలను పోగొట్టుకోవచ్చు నదీ స్నానం వల్ల. అలాగే ఈ యొక్క వైధృతి శ్రాద్ధం వల్ల మనకి పితృదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది. కాబట్టి సంవత్సరానికి ఎప్పుడో 12-13 సార్లు మాత్రమే ఈ వైధృతి యోగం వస్తుంది. ఈ వైధృతి యోగం మనకి పురుషోత్తమ మాసంలో 6వ తేదీ శనివారం రోజు రావడం విశేషం. కాబట్టి ఇక్కడ మీరు సాధారణంగా శ్రాద్ధ కర్మలు కేవలం తల్లిదండ్రుల తృప్తి కొరకు మాత్రమే ఆచరించండి, ఏదో గొప్ప కోసం చేయకుండా. ఎక్కడ చేస్తే మంచిది అని అడిగితే మీరు 2 ప్రదేశాలు చెప్తాను. అంటే ఈ యొక్క యమునా సందర్భ క్షేత్రాలు 2 చేయండి. మధురలో విశ్రామ్ ఘాట్లో చేయండి. అక్కడ కృష్ణ జయంతి జరిగిన చోటు, అక్కడ స్నానము వైధృతి శ్రాద్ధం కూడా విశేషంగా చెప్పబడింది. అలాగే బృందావనంలో కేశీ ఘాట్, ప్రయాగరాజులో త్రివేణి సంగమం. ఇక్కడ మీరు చేయడం వల్ల పితృతర్పణాలు వదలడం వల్ల ఆ యొక్క శ్రాద్ధం చేయడం వల్ల నిజంగా చెప్పాలంటే మీరు తప్పకుండా ఈ బ్రాహ్మణికి భోజనం కూడా ఏర్పాటు చేయాలి వీలైనంత వరకు. అక్కడ సాధ్యమైతే, లేదా సాధ్యం కాకపోతే వదిలిపెట్టేయాలి. లేదండి సెంటిమెంటు మీరు ఎప్పుడు కూడా పితృదోష నివారణ కోసం గోకర్ణం వెళ్ళమన్నారు కదా, మరి గోకర్ణంలో చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? బ్రహ్మాండం చేయొచ్చు. ఎందుకు చేయాలంటే
ఈ యొక్క యమునా నది శుభ్రంగా సముద్రంలో కలుస్తుంది కదా, ఇక్కడ తప్పకుండా మనకి ఆ యొక్క గోకర్ణ క్షేత్రంలో కూడా ఆ అంతర్వాహినిగా నదులని కలిసి చూడగా ఆయన మహాపుష్కరుడు, సముద్రుడు మహాపుష్కరుడు కాబట్టి గంగ పుష్కరుడు అన్ని కలిసి ఆయనతో కలవడం కదా. అక్కడ ఎక్కడైతే ఈ యొక్క స్వామివారి సముద్ర తీరంలో గోకర్ణ క్షేత్రంలో కూడా మనము పితృదోష నివారణ కొరకు వైద్రుతి శ్రాద్ధాన్ని చేపట్టమని చెప్పండి. ఆ వైద్రుతి శ్రాద్ధంతో పాటుగా అంటే మీరు పెట్టేటువంటి అక్కడ పితృదోష నివారణకి నారాయణ బలి కానివ్వండి, ఇతరత్ర పితృదోష నివారణ పూజ కానివ్వండి, తిలహోమం కానివ్వండి, ఆ రోజున కూడా విశేషమైన పుణ్యఫలం. అంటే ఈ 4 క్షేత్రాల్లో ప్రయాగరాజ్, అలాగే మధుర, బృందావనం, విశ్రామ్ ఘాట్, కేశీ ఘాట్, అలాగే త్రివేణి సంగమం దగ్గర మరియు గోకర్ణంలో తప్పకుండా ఎవరెవరైతే ఈ యొక్క వైద్రుతి శ్రాద్ధం పితృదోష నివారణ పూజలు చేస్తున్నారో వారందరికీ కూడా అఖండమైనటువంటి పితృదేవతల అనుగ్రహం అనుకూలత పొందుకొని సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా హాయిగా 2 రోజులు టైం ఉంది ఇంకా మీకు, కాబట్టి హాయిగా మెల్లగా ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. హడావుడి పడకుండా నిదానంగా వెళ్ళండి. నిదానంగా వెళ్ళి ప్రశాంతంగా కార్యక్రమం చేసుకొని ఆనందంగా తిరిగి ఇంటికి సుఖంగా రండి అని కోరుకుంటూ మీ అందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం, వైద్రుతి శ్రాద్ధం వల్ల పితృదేవతల ఆత్మసంతృప్తి కలిగి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.